హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ మీడియాకు స్వాగతం. వైసీపీ పార్టీకి చుక్కెదురు. వైసీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సత్యం స్వామి వైసీపీ పార్టీకి రాజీనామా. కర్నూలు జిల్లా గోనెగండ్ల వైసీపీ సీనియర్ నాయకులు 2 పర్యాయాలు సర్పంచ్గా సేవలందించిన వేమగోడు గ్రామ మాజీ సర్పంచ్ సత్యం స్వామి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బివి జయనాశ్వరరెడ్డి సత్యం స్వామికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోనెగండ్ల మండల పరిధిలోని నెడుపుల గ్రామ టీడీపీ అధ్యక్షులు రామజనేయులు, శ్రీను, శేఖర్, పెద్దయ్య, సామేలు ఆధ్వర్యంలో వైసీపీలో నుంచి టీడీపీలోకి నాగరాజు, మైకు రామజనేయులు, ప్రభాకర్, యేసు, రాజు, నరసింహులు, మల్లికార్జున, శివ, ప్రభాకర్, విజయ్ కుమార్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బివి జయనాశ్వరరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి బివి జయనాశ్వరరెడ్డి మాట్లాడుతూ వేమగోడు గ్రామ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సత్యం స్వామి తెలుగుదేశం పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతి గ్రామ నాయకులు కృషి చేయాలన్నారు. పార్టీ గెలుపొందిన వెంటనే సూపర్ 6 పథకాల్లో ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యం స్వామి అనుచరులు సుమారు 250 మంది టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మీరందరూ కూడా శుభాకాంక్షలు. గోకులం నెరవేర్చి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వైసీపీ నుంచి చేరినటువంటి అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఈ 7 రోజులు అప్రమత్తంగా మన ఉత్సాహం, ఆనందం. 7 రోజులు అప్రమత్తంగా ఉండే ఎలక్షన్ రోజులు మాత్రం మీ ఊళ్ళలో మీ బూతుల్లో తిరుగులేని మెజారిటీ ఇచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి పేరు పేరున ఆశిస్తూ సెలవు చేసుకుంటాం. అందరూ వేట్ చేసుకోవాలా, ఎందుకు రావాలా, వేట్ చేసేవాళ్ళు ఎందుకు రావాలా. సీను గోనెగండ్ల మండలం నుంచి సీనియర్ నాయకులు 2 పర్యాలు సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి, వేమగోడు గ్రామం నుంచి మా స్వామి వేమగోడు స్వామి ఈరోజు 250 మందితో వేమగోడు నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్న. ముందుగా ఈరోజు వైసీపీ పరిస్థితి చూస్తున్నారు. వారు కూడా వైసీపీ నుంచి రావడం జరిగింది. దాదాపుగా మా నియోజకవర్గంలో 3 రోజుల నుంచి వేల మంది, దాదాపు ప్రతిరోజు 10 గ్రామాలకు తగ్గకుండా, 4-5 వార్డులకు తగ్గకుండా ఈరోజు చూశారు 9 గ్రామాల నుంచి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా వేల మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. 7 రోజులుంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నప్పుడు ప్రజలు, కార్యకర్తలు వైసీపీ పార్టీని ఖాళీ చేసేసే పరిస్థితికి వచ్చేశారు. ఏ గ్రామానికి పోయినా, ఏ వార్డుకు పోయినా ఈరోజు ఒకటే నినాదం, ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు గారిని చేసుకోవాలా, కూటమి అభ్యర్థులైనటువంటి మమ్మల్ని జయనాగేశ్వరరెడ్డిని ఎమ్మిగనూరులో, అదేవిధంగా కురవ బస్తిపాటి నాగరాన్ని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఒక ఆవేదనతో ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాల నరకయాతను చూసిన వ్యక్తులుగా వేచి చూస్తున్నారు. మేము సిద్ధమని చెప్పే జగన్మోహన్ రెడ్డికి అన్ని గ్రామాల్లో వైసీపీ పార్టీ నాయకులు ఆయన కంటే ముందు సిద్ధంగా ఉండి పార్టీని వదిలేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మేము సంసిద్ధమంటున్నారు. దేనికి సంసిద్ధమంటున్నారంటే ఆయన ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల తేదీన ఈ ఉత్సాహం, ఈ వేడి, ఈ వాడి, వీటన్నిటిని కూడా ఈరోజు ఓట్ల రూపకంగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి బూత్ స్థాయిలో తిరుగులేని మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని, కూటమి అభ్యర్థులైన మమ్మల్ని ఇక్కడ ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వరరెడ్డిని ఎమ్మెల్యేగా, అదేవిధంగా కురవ బస్తిపాటి నాగరాజు గారిని గెలిపించుకుంటారని చెప్పి ఆశిస్తూ వైసీపీ పార్టీని సమాధి చేయడం తథ్యమని చెప్పి తెలియజేస్తున్నారు.